కన్నప్ప సినిమాకు బిగ్ షాక్. ఈ మంత్ 27కి వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. కానీ రిలీజ్ అవ్వకముందే ఒక సినిమా యూనిట్కి అంతా కూడా బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే కన్నప్ప సినిమా గత కొన్ని రోజులుగా చూస్తుంటే కూడా కాంట్రవర్సీ అయితే తెరపైకి వచ్చింది. మూవీ స్టార్ట్ అని చెప్పినప్పటి నుంచి కూడా ఏదో ఒక కాంట్రవర్సీ. మొదట ఒక వ్యక్తి వచ్చి నన్ను ప్రమోట్ చేయమని చెప్పారు. నేను ప్రమోట్ చెయ్యను అంటూ నేను అన్నప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు స్ట్రైక్లు వేశారంటూ కూడా ఇటువంటి కాంట్రవర్సీ కన్నప్ప చుట్టూ తిరిగింది. ఇప్పుడు చూసుకుంటే కూడా కన్నప్ప సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన విఎఫ్ఎక్స్ హార్డ్ డిస్క్ దొంగతనం జరిగింది. సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళే ఈ దొంగతనం చేశారని తెలుస్తుంది. పూర్తిగా సినిమా యూనిట్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం మనం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. గత కొన్ని రోజులుగా చూస్తుంటే కూడా కన్నప్ప చుట్టూ ఏదో వివాదం చుట్టూ ముడుతూనే ఉందనే చెప్పొచ్చు. ఒకవైపు హార్డ్ డ్రైవ్తో ఇద్దరు పరారీలు ఉన్నారు. ఒక వ్యక్తి పేరు ప్రధానంగా ఒక మహిళ, మరో వ్యక్తి కూడా అక్కడ బాయ్ లాగా పనిచేస్తాడని కూడా తెలుస్తుంది. ఫిల్మ్ నగర్ పూర్తిగా చూసుకుంటే కూడా ఫిల్మ్ నగర్లో ఉన్న 4 ఫ్రేమ్స్ సంస్థ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫిల్మ్ నగర్లో ఉన్న ఆఫీస్కి అయితే పంపించారని కూడా తెలుస్తుంది. మరోవైపు డిటిడిసి ద్వారా కొరియర్ ద్వారా అయితే పంపించారు. ఈ క్రమంలో విఎఫ్ఎక్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విజువలైజింగ్ అంతా కూడా దాంట్లోనే ఉందని కూడా తెలుస్తుంది. కావాలనే కుట్ర చేస్తున్నారు. రఘు మరియు చరిత ఇద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. రఘు ఆఫీస్ బాయ్ వెళ్ళి చిత్రాకి ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం కనిపించట్లేదు. మాకు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ కూడా 4 ఫ్రేమ్స్ సంస్థ ప్రస్తుతము కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ రఘు చిత్ర కూడా కొన్ని నెలల నుంచి అక్కడనే పనిచేస్తూ ఉంటారని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు కన్నప్ప సినిమాకి మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా విజువలైజింగ్ అంటే ఏదైతే విఎఫ్కి సంబంధించి, ఎందుకంటే ఒకరు కాదు రెండు కాదు చాలా పెద్ద యాక్టర్స్ అయితే ప్రస్తుతం ఉన్నారు. మంచు విష్ణు, కాజల్ అగ్రవాల్, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా చాలామంది కన్నడ నుంచి అంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా తీశారు. కాబట్టి ఇప్పటికే హార్డ్ డిస్క్నే దొంగలిచ్చారని అంటే సినిమాలో ఉన్న చాలా సీన్స్ కూడా దొంగలిచ్చినట్టే అర్థం. ఒకవైపు ఆఫీస్ బాయ్ రఘుతో పాటు చరిత్ర, అంటే రఘు తీసుకెళ్ళి చరిత్రకి ఇచ్చారంటూ కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికే ముంబై నుంచి కొరియర్ ద్వారా వాళ్ళకి హార్డ్ డిస్క్ వచ్చింది. దీంట్లో విఎఫ్ఎక్స్కి సంబంధించిన సినిమా సీన్స్ అంతా కూడా దాంట్లోనే ఉన్నారు. రఘు మాత్రం ఎవరికి చెప్పకుండా చరిత్రకి ఎందుకు ఇచ్చారు, చరిత్ర మరియు రఘు ఇద్దరు కూడా ఎక్కడికి అప్స్కాండ్ అయ్యారంటూ కూడా పోలీసులు ప్రస్తుతము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు అంటే ఇంపార్టెంట్ సీన్స్ అంటే విజువలైజింగ్, విఎఫ్ఎక్స్కి సంబంధించిన గ్రాఫిక్స్ కానీ ఇవంతా కూడా పూర్తిగా అక్కడ హార్డ్ డిస్క్లో స్టోరేజ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మిస్ చేశారు. అంటే ఇది ఒకవేళ లీక్ అయితే నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కన్నప్ప సినిమా గురించి చూస్తుంటే కూడా కాంట్రవర్సీ మధ్యలో ఎప్పుడు తిరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కడ మూవీకి ఇంపాక్ట్ అవుతుంది అంటూ కూడా సినిమా యాజమాన్యం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హార్డ్ డిస్క్లో చాలా అనేక ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. ప్రభాస్కి సంబంధించినవి కానీ, కాజల్ అగ్రవాలే కానీ అనేక వరల్డ్ వైడ్ యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇది ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ అంతా కూడా కలకలం రేగుతున్న ఇష్యూ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా నిందితులని పట్టుకోవాలంటూ కూడా మూవీ యూనిట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.